సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడినట్టు 45 to 55 మధ్యలో అయితే మనకి మెనోపాజ్. సో 25కి 35కి కూడా మహిళల్లో మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుందా? కొంతమందిలో మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. అంటే అలాంటి కండిషన్స్ అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అంటే అప్పుడు ఇందాక చెప్పినట్టుగా అర్లీ కనుక పీరియడ్ స్టార్ట్ అయితే సో అర్లీగా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఒకటి ఉంటుంది. ఇంకా కొంతమందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి అంటే సర్జికల్ మెనోపాజ్ అంటాం. అంటే యూట్రస్లోని ఏదైనా ప్రాబ్లమ్ యూట్రస్ తీసేసే అవకాశం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సర్జికల్ అంటాం. యూట్రస్తో పాటు ఓవరీస్ కూడా తీసేసినప్పుడు వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది. కొన్ని రకాల మెడికల్ కండిషన్స్లో అంటే వాళ్ళకి ఏదైనా క్యాన్సర్స్ ఉన్నప్పుడు రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇలాంటివి చేసినప్పుడు కూడా ఓవరీస్ డ్యామేజ్ అయ్యి హార్మోన్స్ రాకుండా మెనోపాజ్ అనేది ప్రీగానే వచ్చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు మనం ముందు కనుక మెనోపాజ్ వస్తే మాట్లాడుకుందాం, పోస్ట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అంటే 55 తర్వాత కూడా పీరియడ్స్ వచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారా? అది కొంచెం రేర్గా ఉంటుందమ్మా, ఎందుకంటే న్యాచురల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ కదా. సో యూజువల్గా బై 55 మ్యాక్సిమం 56, 57 వరకు మెనోపాజ్ రావడం అనేది నార్మల్గా ఉంటుంది. చాలా రేర్ కండిషన్స్ ఇంకా అవి. ఓకే ఓకే. సో డాక్టర్ గారు అట్లానే చాలామంది మహిళలు మెనోపాజ్ వచ్చినా సరే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నా సరే లేదంటే డిప్రెషన్ ఇట్లా యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నా సరే వాటిని డినై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, లేదంటే మాకు అసలు డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా పక్కకు పెట్టేస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి డాక్టర్ గారు? డెఫినెట్గా. సో ఇందాక మనం చెప్పినట్టుగా ఇమోషనల్ చేంజెస్ అనేది పాపం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగా యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి గుండె దడ కూడా వస్తుంటుంది, హెడ్ఏక్ వస్తుంటుంది, పాపం చాలా మట్టికి స్లీప్ డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. సో సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్ డే యాక్టివిటీస్ అన్నీ కూడా సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటారు. కానీ ఇదంతా కూడా ఏజింగ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది మెనోపాజ్లో వచ్చి హార్మోన్ చేంజెస్ వల్ల ఇది అనేది కొంతమంది గమనించుకోరు. సో ఇలాంటప్పుడు ఇంట్లో వాళ్ళు అనేది కొంచెం వాళ్ళు ఒక పాత్ర పోషిస్తారు. అంటే ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అరే ఇలా ఉంటున్నారు అని ఇలాంటి కంప్లైంట్స్తోనే డాక్టర్ దగ్గరికి హస్బెండ్ తీసుకొస్తూ ఉంటారు. మా వైఫ్ ఎక్కువగా కోపడుతుందండి, తొందరగా అరిచేస్తుందని. సో అలా వాళ్ళు చెప్పే వరకు వీళ్ళకి తెలీదు. సో అలాగా ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అందుకే ఇప్పుడు అవేర్నెస్ అనేది ప్రతి మహిళకి చాలా అవసరం. సో ఇలా సిమ్టమ్స్ అనేవి డాక్టర్తో డిస్కస్ చేయాలి, లేదా తెలిసిన వాళ్ళు కొంచెము మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తే అట్లీస్ట్ మీకు అండర్స్టాండ్ అవుతుంది ఇది ఒక ప్రాబ్లం అనేది. ఫస్ట్ దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఆ తీవ్రతను తగ్గించడానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే డాక్టర్ గారు, ఇంకొక అంశం ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు, లైక్ మనకి ఇండియాలో కూడా ఇది కొంచెం ఎక్కువ ఉంది, బోన్స్ అనేవి డిప్లీట్ అవుతూ ఉంటాయి మెనోపాజ్ తర్వాత. ఇది కొంచెం ఫాస్ట్గా డిప్లీట్ అయ్యే అవకాశం ఉంటాయి బోన్స్ అనేవి. చాలా మంచి పాయింట్ అడిగారు మా మీరు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఒక బేస్ అనేది టీనేజ్ నుంచి పడుతుంది ప్రతి మహిళకి. సో అప్పటి నుంచే మన మజిల్ మాస్, బోన్ మాస్ అనేది మెయింటైన్ అంటే మనం తీసుకున్న డైట్ బట్టి మన ఫిజికల్ యాక్టివిటీ బట్టి ఈ మజిల్ కానీ బోన్ కానీ మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో అక్కడ మన మ్యాజిక్ హార్మోన్ ఏమైంది, ఈస్ట్రోజన్ తగ్గిపోయింది. సో ఈస్ట్రోజన్ అనేది ఏంటి, ఈ కాల్షియంని అబ్జార్ప్షన్కి హెల్ప్ చేసే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఈస్ట్రోజన్కి. సో అలా మనకి ఈస్ట్రోజన్ లేనందువల్ల బోన్స్లో సరిపడా కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు. సో దానివల్ల బోన్ మాస్ తగ్గిపోతుంది. సో దీనికి సపోర్ట్ ఉండే మజిల్స్, ఈ మజిల్స్ కూడా ఇప్పుడు ఆఫ్టర్ 40 ఉమెన్కి చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే 1% ప్రతి సంవత్సరం 1% ఆఫ్ మజిల్ అనేది తగ్గిపోతుంటుంది. దీన్ని సార్కోపీనియా అంటాం. సో ఈ మజిల్ మాస్, బోన్ మాస్ అన్నీ కూడా కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద ఈస్ట్రోజన్. సో ఈ మెయింటైన్ అవ్వాలి అంటే దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి మహిళ.